నమస్తే వెల్కమ్ టు వై న్యూస్. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు దేదీప్యమానంగా చేస్తున్నారు. ఆది పరాశక్తి నవ అవతారంలో భక్తులకు శరన్నవరాత్రి వేడుకల్లో భక్తులకు దర్శనమిస్తారు. స్థానిక శ్రీదేవి భూదేవి సహిత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో వైభవోపేతంగా దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రెండవ రోజున శ్రీ దుర్గామాత శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారంలో విశేష పూజలు అందుకున్నారు. ఆలయ పండితులు శ్రీ కనక దుర్గమ్మను సుగంధ పుష్పాలతో చూడముచ్చటగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు దుర్గమ్మ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గణనాయక వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహానవ్య మహాప్రభాం సమర్పయామి. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం. తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవీ నగరం శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యలబల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గోపీనాథ్ దంపతులు, ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్టా మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి. శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి. జగన్మాత కృపాకటాక్షాలు పొందండి. తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం. 23వ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణ. 24వ తేదీన శ్రీ గాయత్రీదేవి అలంకరణ. 25వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ. 26వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ. 27వ మరియు 28 తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ. 29వ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకరణ. 30వ తేదీన దుర్గాదేవి అలంకరణ. అక్టోబర్ 1వ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ. 2వ తేదీన శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి. 29వ తేదీ ఉదయం 7:30 గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా, కుంకుమ పూజలకు భక్తులు 50 మంది తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన.